నా చుట్టూ ఉన్న స్నేహితులు కూడా ఒక్కరు కూడా కోఆపరేట్ చేయలే పార్టీ మారేతందుకు. మీరొకటి గమనించాలా, ప్రపంచమంతా తెలుసు గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ గాలి ఉందని. ఇచ్చిన సీట్ను లాతు కొట్టిన ఘనత నాకే వచ్చిందని చెప్పి గెలిచే సీటును లాతు కొట్టిపోయినా అంటే మైనంపల్లి జాన్ గైతో ఫరక్ నై పడతా ఇంకా పోయినది కాదు. ఆయా ప్రభుత్వం వస్తుందో రాదో అయినా కూడా అన్నిటికీ సిద్దమై ఎన్ని కేసులు చేసినా కేటీఆర్ కూడా చెప్పిన ఎన్నికలకు మునుపు ఎన్నిసార్లు జైలుకు పోయినా బిడ్డ మిల్లని మాత్రం విడవ. 5 ఏళ్లు నేను ప్రభుత్వం రాకపోతేనే పోరాడదామని వచ్చిన. ఇవాళ ప్రభుత్వం ఉన్నప్పుడు మనమందరం కలిసికట్టుగా పోరాడకపోతే దానికి అర్థం ఉండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకండి. ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. 3.5 సంవత్సరాల్లో వీళ్ళందరినీ జైలుకు పంపించడం ఖాయం. ఇవాళ మనం ఏంటంటే పట్టకాలం ఇన్నే ఇంప్లిమెంట్ చేయాలని దృష్టి పెడుతున్నాం. ఒక్కసారి నాయకుల మీద దృష్టి పెడితే ప్రతి ఒక్కరి వెనుక స్కామ్లే ఉన్నాయి. జైలుకు పోవడం ఖాయం. ఈ 3.5 సంవత్సరాల్లో నీళ్లు దాగిపిస్తాం. ఎట్లా దాగిపిస్తామంటే కొడుక మళ్ళా తేలే పరిస్థితులు ఉండదు. 3 సార్లు లేచి 3 సార్లు మొత్తానికి మునిగిపోతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కామో.